హరి ఓం. ఇంతింతై వటుడింతయై మరియుతానింతై నభో వీధిపైనంతై తోయద మండలభ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువినిపైనంతైర్మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణకేయూరమై చెవి మత్కంకణమై కటిస్థలివుదంచద్ఘంటియై నూపురప్రవరంబై పదపీఠమై వటుడు తా బ్రహ్మాండమున్నిండుచో ఒక పాదంబున భూమిగప్పి దివి వెరొంటన్ నిరోధించియొండొకటన్ మిది జగంబులల్ల తొడి నుండింటన్ విలంఘించి పట్టక బ్రహ్మాండకటాహముంబగిలి వెండ్రంబై పగుల్ కనరానొకడై వగ్ధ్రగలభ్యుడై హరివిభుండొప్పార విశ్వాకృతిన్ తన పుట్టిల్లిదే పొమ్ముటంచు అజుడు తన్నాభిపంకేరుహంబు నిక్షించి నటించి ఉన్నత పదంబుజూచి తత్పదసేచనముంజేసే కమండలూదకములంచల్లించి తత్తోయముల్ వినువిధిం ప్రవహించి దేవనది నా విశ్వాత్మకీర్తే ప్రభన్ సునృతంబుగాని సుడియదున జిహ్వ బొంకజాల నాకు బొంకులేదు నీ తృతీయ పాదం నిజమున శిరమున నెలవు శశిపెట్టు నిర్మలాత్మ. హరి ఓం. మన్వంతరేషు భగవాన్ బిభ్రసత్వం స్వమూర్తిభిః మన్వాదిభిరిదం విశ్వం అవత్యుదిత పౌరుషః తమో మాత్రాముపాదాయ ప్రతి సంవృద్ధ విక్రమః కాలేనానుగతాశేషాస్తే తూష్ణీం దినాత్యయే తమేవాన్వపి ధియంతే లోకా భూరాదయస్త్రయః నిశాయామనువృత్తాయాం నిర్ముక్తశశిభాస్కరం అని మైత్రేయ మహర్షి విదురుడికి కాలానికి సంబంధించినటువంటి ఆ కాల గణను ఒక్కొక్క యుగంలో ఎంత టైం ఉంటుంది, చతుర్యుగం అంటే ఏమిటి, మన్వంతరం అంటే ఏమిటి, బ్రహ్మగారి యొక్క పగలు 864 కోట్ల సంవత్సరాలు మానవ సంవత్సరాలని, రాత్రి 864 కోట్ల మానవ సంవత్సరాలని, మన్వంతరం దాదాపు 30,67,27,000 సంవత్సరాలు అనేటువంటి లెక్కలన్నీ కూడా ఆయన చెప్పిన తరువాత దీన్ని బట్టి మనం ఏమిటి చూడాలి అంటే ఈ అనంతమైనటువంటి విశ్వంలో కాలం యొక్క ఫ్రేమ్స్, కాలం యొక్క రిఫరెన్స్ ఫ్రేమ్స్ ఏ విధంగా మారుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు కాలం అనేటువంటిది మనకు భూమికి సంబంధించినంత వరకు భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి ఆ 24 గంటల యొక్క కాలం ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది. అదే చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుంది, శుక్రుడి మీద వెళ్ళేటప్పుడు కాలం యొక్క గణన ఏ విధంగా ఉంటుంది, అప్పుడు గడియారాల్లో మనం ఏ విధమైనటువంటి మార్పులు చేసుకుంటూ ఉండాలి. అంటే స్పేస్ మారుతూ ఉన్నప్పుడు టైం కూడా మారుతూ ఉంటుంది, స్పేస్ టైం కాంటినం. కాబట్టి కాలం అనేటువంటిది విత్ రిఫరెన్స్ టు యువర్ కోఆర్డినేట్ సిస్టమ్ కాలం మారుతూ ఉంటుంది అనేటువంటి ఆ మహత్తరమైనటువంటి విషయాన్ని మహర్షులు గ్రహించి ఆ కాలము పరమాత్మ యొక్క శక్తి అని చెప్తూ ఆ కాలానికి అధీనుడైనటువంటి వాడిని మనువు అంటారయ్యా. ఆ మనువు కాలం యొక్క స్వరూపమే. కాలం ఆ మనుస్వరూపంలోకి వచ్చి ఒక ఆకారాన్ని ధరించి వస్తూ ఉంటుంది. అటువంటి మనువు యొక్క కాలం మన్వంతరం అంటాం. దాని 30,67,20,000 సంవత్సరాలు ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పిన తరువాత ఇక్కడ
మా 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 సీనియర్ శాస్త్రవేత్త ఒక ఆయన ఈ ఎస్ట్రనామికల్ సంబంధించినటువంటి పరిశోధనాత్మకమైనటువంటి ఒక వ్యాసంలో 30 కోట్ల సంవత్సరాలకి ఒకసారి ఈ నక్షత్ర మండలం అంటే మన భూమండలం మన సూర్య కుటుంబంలో వచ్చేటువంటి మార్పులు 30 కోట్ల సంవత్సరాలకి కొంచెం మారుతూ ఉంటుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని ఆయన ప్రకటించాడు. కాబట్టి అది ఒక మన్వంతరానికి సంబంధించినటువంటి విశేషంగా మనం భావించవచ్చు. సరే, ఇదైన తర్వాత మన్వంతరేషు భగవాన్ బిభ్రసత్వం సమూర్తిభిః మన్వాదిభిరిదం విశ్వం అవత్యుదిత పౌరుషః. ఓ విదురా, ఈ భగవంతుడున్నాడే అంటే ఈ పరమాత్మయే చతుర్ముఖ బ్రహ్మ శరీరంలోకి వ్యాపించి పరమాత్మయే చతుర్ముఖ బ్రహ్మలాగా విశ్వవ్యాప్తమైపోయినటువంటి తన దేహంతో విస్తరిల్లుతూ ఉన్నాడు. ఆయన ఒక బొమ్మలా కాకుండా విశ్వవ్యాప్తమైనటువంటి కాలస్వరూపంతో, పదార్థం స్వరూపంతో, లోకాల స్వరూపంతో, పదార్థ స్వరూపంతో, కాలం స్వరూపంతో వ్యాపించిపోయినటువంటి భగవాన్, అటువంటి భగవానుడు ఏం చేస్తూ ఉంటాడంటే తన యొక్క పరాక్రమం చేత, అంటే తన యొక్క ఆ శక్తి చేత ఈ మన్వంతరాలను సృష్టిస్తూ ఉంటాడయ్యా. కాలం దాంట్లోకి వెళుతూ ఉంటుంది. ఇలాగా ఆ మన్వంతరాలలోకి ఉంటున్నప్పుడు ఆ పరమాత్మ ఆ బ్రహ్మదేవుడు సత్వగుణాన్ని ఆశ్రయించి ఉంటాడు. సత్వగుణం యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అటువంటి సత్వగుణం ద్వారా పుట్టినటువంటి ఈ 14 మంది మనువులు ఉన్నారే, ఒక్కొక్క మనువు ద్వారా ఈ జగత్తుని ఆయన రక్షిస్తూ ఉంటాడు. అంటే ఏమిటి? మనువు అనేటువంటిది ఒక మానవ రూపం కింద తీసుకున్నట్లయితే మనువు, ఆ మనువుకి అనేక మంది రాజు సంతానాలు పుడుతూ ఉంటాయి. అంటే ఏమిటన్నమాట? కాలం పదార్థంతో కలిసి స్పేసుల్లో ఆయా కాలం యొక్క ధర్మాన్ని అనుసరిస్తూ ఈ జీవకోటి వస్తుంది అని అర్థం. అటువంటి ఆ మనువు, ఆయన ఆ పుట్టినటువంటి మనువు ఈ జగత్తుని రక్షిస్తూ ఉంటాడయ్యా అన్నాడు. మన్వంతరేషు భగవాన్ బిభ్రత్ సత్వం స్వమూర్తిభిః తన మూర్తులైనటువంటి వాటితో ఈ భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే సత్వం బిభ్రత్, ఆ సత్వగుణాన్ని, మహత్తరమైనటువంటి సత్వగుణాన్ని ఆశ్రయించి ఆయనయే మను ఆదిభిః, మనువు మొదలైనటువంటి రూపాలుగా స్వమూర్తిభిః, తన రూపాన్నే సత్వగుణం యొక్క ఆధారంతో మనువుల కింద మారి ఆయన మన్వంతరేషు ఉదిత పౌరుషః, ఈ మన్వంతరాలనేటువంటి కాలాన్ని ఆయన తన ప్రభావం చేత ప్రకటిస్తూ ఇంకా ఏం చేస్తూ ఉంటాడంటే ఇదం విశ్వం అవతి విశ్వం అవతు, ఈ విశ్వం అంతటినీ కూడా అవతు రక్షిస్తూ ఉంటాడు. అంటే ఛిద్రమైపోకుండా, డిసిపేట్ అయిపోకుండా అది రక్షిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే ఏమిటన్నమాట? మన అతి సింపుల్ ఉదాహరణ ఒకటి మనం చూసామనుకోండి. ఉదాహరణకి మనం గిన్నెలో బియ్యం వేసి మంట పెట్టామనుకోండి. మంట పెడుతూ ఉండేటప్పటికి ఏమవుతూ ఉంటుందంటే ఆ అన్నం కింద మారాలిగా, ఆ కింద మంట వల్ల అది ఏమవుతూ ఉంటుంది, ఆ బియ్యం గింజలు ఇటు అటు, అంటే ర్యాండమ్గా కెయాటిక్ కండిషన్లో బియ్యం గింజలు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అయిపోతూ ఉండేటప్పటికీ ఆ టైంలో మనం చూస్తే ఇది మెత్తగా అన్నం కింద మారుతుందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? కాలం వెళుతోంది అనుకోండి. అంటే కాలం అంటే ఆ అరగంటో ఆ పావు గంటో ఆ బియ్యం ఉడికి
దీని కింద కావాలంటే ఆ కాలం ఏం చేస్తుంది అంటే ఆ కాలం ఆ నీటిని ఆవిరి కింద మార్చి దానికి హీటుని ప్రవహింపజేసి ఈ బియ్యపు గింజల్ని మెత్తపరిచి ఈ బియ్యాన్ని ఒక అన్నం కింద ఆ కాలం ఆ పావు గంటను మనం మర్చిపోకూడదు. మనం ఆ పావు గంటను మర్చిపోతూ ఉన్నాం. ఆ పావు గంట ఆ బియ్యాన్ని రక్షించి అన్నం కింద ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అందువల్ల అక్కడ పదార్థం ఉంది. తరువాత ఆ పదార్థం ఇంకొక పదార్థం కింద మారడానికి సహకరించినటువంటి ఆ కాలం అక్కడ ఉంది. ఉదాహరణకి ఆ కాలమే లేదనుకోండి, మంట పెట్టాం, కాలమే లేదనుకోండి, ఏమవుతుంది? కాబట్టి ఆ కాలాన్ని మనం విడదీయలేము. అదేవిధంగా అలాగా బియ్యాన్ని రక్షించి ఒక ముద్ద కింద చేసేటువంటి విధంగా ఈ మనువు విశ్వం అవతు, ఈ విశ్వాన్ని ఆయన అవతి రక్షిస్తూ ఉంటాడయ్యా. ఎవరు? పరమాత్మయే బ్రహ్మదేవుడి కింద మారి బ్రహ్మదేవుడు తన యొక్క సత్వగుణాన్ని ఆధారం చేసుకుని మనువుల కింద కాలస్వరూపమైనటువంటి మనువుల కింది ఆ మనువు కాలంలో ఉండేటువంటి విశ్వాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఇది అయిన తర్వాత సరే, ఈ కార్యక్రమం ఆయన చేసిన తరువాత తమో మాత్రాముపాదాయ ప్రతి సంవృద్ధ విక్రమ కాలేనానుగత శేషాస్తే తూష్ణీం దినాత్యయే. ఇలాగ ఈ సృష్టి అంతా చేస్తూ ఉన్నాడుగా. పగలంతా అయిపోయిన తర్వాత ఇక దినం యొక్క అంతం వస్తుంది. అంటే పగలు అంతరించి ఇక రాత్రి వచ్చేటువంటి టైములో బ్రహ్మగారు ఏం చేస్తారు అంటే తమో గుణాన్ని కొంత తన మీద ఆవాహన చేసుకుంటాడు. ఇప్పుడు సత్వగుణంతో మనువుల్ని పుట్టించి మనువుల చేత అది చేయించాడు. రజోగుణంతో ఈ పగలంతా కూడా కార్యశీలమైనటువంటి జగత్తును సృష్టించాడు. ఇక తమోగుణంతో ఆయన ఏం చేస్తాడు అంటే కొంచెం తమోగుణాన్ని తన మీదకి ఆపాదించుకుని దాని మీద తీసుకొని సృష్టి వ్యాపారాన్ని విరమించేస్తాడు. అంటే ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేస్తూ ఉంటాం. పని చేసేటప్పటికి రాత్రి ఏమవుతాం, చేసేటువంటి కార్యక్రమాలన్నీ ఆపేసేసి వెంటనే ఏం చేస్తాం, నిద్రకి ఉపక్రమిస్తాం. అంటే ఏమిటన్నమాట, ఇవి చేసేటువంటి ఈ పనులన్నిటినీ కూడా పక్కకి పెట్టేసి తమోగుణంగా ఉండేటువంటి నిద్రను తీసుకున్నప్పుడు మిగతా పనులన్నీ ఆగిపోతాయి. అదేవిధంగా బ్రహ్మగారు కొంత తమోగుణాన్ని తన మీద ఆవాహన చేసుకుని సృష్టి వ్యాపారాన్ని విరమించేసి నిశ్చేష్టుడై, అంటే ఇటు అటు కదలకుండా ఉండేటువంటి ఆ స్థితిలో ఆయన ఉంటాడు. మరి అలాంటప్పుడు కాలం మాట ఏమిటి? కాలం ఉంటుంది. ఆ కాలం ఏం చేస్తుంది అంటే అప్పుడు పగలు సృష్టించినటువంటి ఆ మొత్తం పదార్థాలు, ఈ లోకాలు ఇవన్నీ ఉన్నాయి చూసావా, ఈ లోకాలు ఇవన్నీ కూడా ఈ కాలం వచ్చి వాటిని కంప్రెస్ చేసి ఆ బ్రహ్మదేవుల్లోకి విలీనం చేస్తుంది. కాలం ఆ పని చేస్తుంది. ఇక్కడ మనం ఏ విధంగా మనం దీన్ని అన్వయించుకోవచ్చును అంటే మనం పొద్దున్నే సాయంత్రం వరకు పని చేసాం, ఆ పని చేసాం, ఈ పని చేసాం, ఈ ఆలోచన దాన్ని ఇక్కడ పెట్టాం, ఈ పుస్తకం ఇది చదివాం, అది చదివాం, ఇది మాట్లాడడం, అలా చేసాం, ఇలా చేసాం అనేటువంటి రకరకాలైనటువంటి పనుల్ని, ఆ పనులన్నీ లోకాలు అనుకోండి. రాత్రి పడుకునేటప్పుడు అప్పుడు ఏం చేస్తుంది, కాలం ఉందే, ఆ పడుకునేటువంటి టైంలో ఆ కాలం వీటిలన్నిటినీ పోగు చేసి ఆ శరీరంలో మనసులో ఒక సుప్తంగా దాచిపెడుతుంది. కాలం చేసేటువంటి పని. ఆ కాలం వస్తేనే కానీ నిద్ర రాదుగా. అంటే కాలం ఈ చేసినటువంటి వాటిలన్నిటినీ కూడా విలీనం చేస్తుంది. విలీనము అంటే సర్వనాశనం అని కాదు. విలీనము అంటే విశిష్టముగా లీనము చేయడం. ఏది ఎక్కడ పెట్టాలో అది అవన్నిటినీ కూడా కొంచెం దగ్గరగా చేర్చి అవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఆ చేసేటువంటిది కాలం. కాబట్టి ఆ కాలంలో ఆ నిద్ర వచ్చి ఆ మనిషి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసినటువంటి పనులన్నిటినీ కూడా విలీనం చేస్తుంది. ఎక్కడ? ఆ శరీరంలో ఉండేటువంటి ఆ మనోక్షేత్రంలో చేస్తుంది. అదేవిధంగా బ్రహ్మదేవుడు ఆయన ఈ సృష్టి కార్యక్రమాన్నంతటినీ విరమించి నిశ్చేష్టుడై, చేష్టలేమీ లేను, మనం కూడా చేష్టలేమీ లేకుండా ఉంటాంగా, నిశ్చేష్టతతో పడుకున్నప్పుడు కాలం యొక్క ప్రభావం వీటిలన్నిటినీ విలీనం చేస్తుంది. ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏమిటంటే మనం పడుకున్నా, చేస్తున్నా, నుంచున్నా, ఆలోచిస్తున్నా, ఏం చేస్తున్నా, నిశ్చేష్టత్వంతో ఉన్నా సరే కాలం అనేటువంటిది తప్పించుకోవడానికి ఎవ్వడికి సాధ్యం కాదు. ఆ కాలం భగవత్ స్వరూపము, అది సర్వాంతర్యామి. కాబట్టి అటువంటి ఆ కాలం భగవంతుడి యొక్క స్వరూపాన్ని
ఓ పరీక్షితు, మైత్రేయుడు చెప్తూ ఉన్నాడయ్యా విదురుడికి అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షితుడికి ఆ కాలం యొక్క స్వరూపాన్ని మైత్రేయ విదుర సంవాదంగా చెప్తూ ఉన్నాడు. దాన్ని తమోమాత్రాం ఉపాదాయ, తమోమాత్ర అంటే తమో గుణం యొక్క చిన్న పోర్షన్ని ఉపాదాయ ఆయన ఏం చేశాడు, స్వీకరించాడు. ఎవరు? బ్రహ్మగారు స్వీకరించి దిన అత్యయే, ఆ దినం యొక్క అంతంలో అంటే రాత్రి పడుకునేటప్పటికీ ఆయన ప్రతి సంవృద్ధ విక్రమ, పొద్దునంతా మంచి హుషారుగా విక్రమించి సృష్టి చేశాడుగా. ఇప్పుడు సంవృద్ధ విక్రమ, వెంటనే ఆ చేసేటువంటి ఆ పనులు ఆ విక్రమంతో ఆ పౌరుషంతో, అంటే పౌరుషం అంటే అక్కడ ఏంటంటే యాక్టివిటీ, ఆ యాక్టివిటీ అంతటినీ కూడా ప్రతి సంవృద్ధ వాటిలన్నింటినీ కూడా ఉపసంహరించుకున్నాడు. చేసుకున్నప్పుడు ఏం జరిగింది, చేసినటువంటి మొత్తం కార్యక్రమాలన్నీ కూడా కాలేన అనుగత అశేష, ఈ కాలం వీటిలన్నిటినీ పోగు చేసి చేసినటువంటి పనులను ఇందులో ఉండేటువంటి యాక్టివిటీస్ అన్నిటినీ కూడా పోగు చేసి ఆయన తూష్ణీ నిశ్చేష్టంగా ఆస్తే ఉంటాడయ్యా. అలాగా ఇది చేస్తూ ఉంటాడు. అందువల్ల అదే మనకు ఈవెన్ కంప్యూటర్ కూడా చూసాను, పొద్దున్నే సాయంత్రం కంప్యూటర్ ఆన్ చేస్తాం, ఏవో ఉంటాయి బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. వెంటనే మనం స్విచ్ ఆపేసేసి కంప్యూటర్ని పడుకోవాలి, స్లీప్ అంటాంగా. ఎప్పుడైతే కంప్యూటర్ స్లీప్ అవుతుందో మరి ఇంతవరకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసినటువంటి ఆ ప్రోగ్రామ్స్, ఆ డేటా అదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, తూష్ణీ నిశ్చేష్టంగా అయిపోయి ఇనాక్టివ్గా అయిపోయి అవన్నీ కూడా సూక్ష్మీకరించబడి ఆ మెమరీ యూనిట్లోకి ఉండిపోయినట్టుగా విలీనమైందయ్యా. అన్న తరువాత అప్పుడు ఏమిటి జరుగుతుంది అంటే బ్రహ్మగారి దాంట్లో తమేవాన్యపిధీయంతే లోకాభూరాదయస్త్రయ నిశాయామనువృత్తాయాం నిర్ముక్త శశిభాస్కరం. ఇప్పుడు ఆయన పడుకున్నాడు, బ్రహ్మగారు పడుకున్నారు కదా. పడుకునేటప్పటికీ ప్రళయం జరిగింది. ప్రళయము అంటే అన్నీ కలిసిపోవడం అన్నమాట. ఇంకా దాన్ని గుర్తుపట్టలేనటువంటి విధంగా జరిగి అవన్నీ కూడా తనలోకి ఉపసంహరింపబడ్డాయి. అంటే ఏమిటన్నమాట, అందుకనే నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, మహాప్రళయం అనేటువంటి ప్రళయాల్లో అనేక రకాల ప్రళయాలు ఉన్నాయిగా. అందులో నిత్యము జరిగేటువంటి ప్రళయం ఏమిటి అంటే మనం రాత్రి నిద్రపోవడం, పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేసినటువంటి కార్యక్రమాలు, ఆలోచనలు, పనులు, వాటి యొక్క ఉత్సాహాలు, నిరుత్సాహాలు, రోగాలు, అరోగాలు, ఇవన్నీ కూడా ప్రళయము. అవన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి, అవన్నీ ఒక చోట ముద్ద కింద అయిపోయి ఉంటాయి. మళ్ళీ మార్నాడు అవగానే దేనికి దానికి సెపరేట్గా మనం విశ్లేషణ చేసుకునేటట్టు, ఏరుకునేటట్టు ఎలాగైతే వస్తుందో అలాగన్నీ ముద్దలాగా కలిసిపోయేటువంటి ఆ స్థితిని ప్రళయం అంటారు. బ్రహ్మగారు ఆ రాత్రి యందు ప్రళయం జరిగి, అంటే ఈ ప్రాసెస్ జరిగి సర్వము కూడా ఆయనలోకి ఉపసంహరించబడతాయి. ఆయన చేసినటువంటి ఈ లోకాలు గీకాలు ఇవన్నీ కూడా ఒక ముద్ద కింద ఆయన లోపలికి వచ్చి ఉంటాయా. అటువంటి సందర్భంలో ఆ బ్రహ్మగారి యొక్క రాత్రిలో సూర్యచంద్రులు ఉండరు. సూర్యుడు అంటే వెలుగుని చూపించి సమస్త జీవరాశులకి ప్రాణకోటినిచ్చేటువంటి వాడు సూర్యుడైతే, చంద్రుడు అనేటువంటిది ఏమిటంటే చంద్రమా మనసో జాతః, ఈ సమస్త జీవరాశుల యొక్క మనసుల మీద కూడా ప్రభావాన్ని చూపేటువంటి ఆ ప్రాసెస్ని చంద్రుడు అంటారు. వెలుగుని చూపించి యాక్టివిటీలోకి దింపేటువంటి ఆ ప్రాసెస్ని సూర్యుడు అంటారు. కాబట్టి సూర్యచంద్రులు ఆ బ్రహ్మగారు నిద్రపోయినప్పుడు అక్కడ సూర్యచంద్రుల యొక్క ప్రభావం ఏమీ ఉండదు. ఇది మనకు అన్వయించుకుంటే రాత్రి మనం నిద్రలో ఉన్నప్పుడు మన కార్యక్రమాలన్నీ ప్రళయంలో అవన్నీ కూడా కలిసిపోయి ముద్ద కింద ఫార్మ్ అయిపోయినప్పుడు అప్పుడు మనకి మెలకువ ఉండదు. అంటే ఇంక ఏ పని ఇది అనేటువంటి విశ్లేషణ ఉండదు. అప్పుడు మనసు కూడా ఉల్లాసం ఉండదు, ఉత్సాహం ఉండదు, ఒక రకమైనటువంటి ఆనందం గీనందం ఏమీ లేకుండా ఉండి మనసు కూడా సుప్తంగా ఉంటుంది అని చెప్పడానికి అక్కడ ఆ బ్రహ్మగారు ఆ తమో గుణాన్ని కాస్త దాని మీద ఉపాదాయ స్వీకరించిన తర్వాత ఆ విధంగా ఉంటుంది
అయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయుడు ఈ సిస్టమ్ యొక్క ప్రాసెస్ అని చెప్తూ ఉన్నాడు. తమేవాన్వపిధీయంతే లోకా భూరాదయస్త్రయ నిశాయాం అనువృత్తాయాం నిర్ముక్త శశిభాస్కరం. నిశాయాం ఆ రాత్రి, అనువృత్తాయాం ఆ విధంగా బ్రహ్మగారి ఆ రాత్రి వచ్చినప్పుడు భూ ఆదయస్త్రయ ఈ భూమి మొదలైనటువంటి భూ ఆదయ, భూమి ఆదయ, ఆది ఇవన్నీ కూడా త్రయ మూడు లోకాలు కూడా అప్పుడు నిర్ముక్త శశిభాస్కరం, నిర్ముక్త విడవబడినటువంటి శశి చంద్రుడు భాస్కరం సూర్యుడు లేనటువంటి విధంగా ఉంటుంది. తం ఏవ అను అలా ఉంటుంది. కానీ ఈ లోకాలు కానీ ఈ కాలం కానీ ఈ సూర్యచంద్రులన్నీ కూడా తం ఏవ అను ఆయననే అనుసరిస్తూ ఉంటాయి. అనుసరిస్తూనే అపిధీయంతే విలీనమైపోతూ ఉంటాయి. అంటే ఈ లోకాలన్నీ ఎవరిలోకి వెళ్ళి వేరే ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఆయనలోకే వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు అని విశ్వవ్యాప్తమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటిది అంతా కూడా బ్రహ్మస్వరూపమే, బ్రహ్మగారే. ఆయన యొక్క రూపాలే ఇవన్నీను. ఇప్పుడు అవన్నీ కూడా ఆయనలోకే వచ్చాయి, ఆయననే అనుసరిస్తూ వచ్చాయి. అంతేగా ఇప్పుడు మనం కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు యాక్టివిటీ, ఆలోచనలు, ఎన్నో రకరకాలైనటువంటి బాధలు, సుఖాలు, సంతోషాలు ఇవన్నీ వచ్చాయిగా. రాత్రి పడుకున్నప్పుడే మనం వదిలేసేసి పక్కింటికి వెళ్ళిపోయాయి, పక్కింటికి వెళ్ళలేదు కదా, మనలోనే అనుసరించి మనలోనే ఉన్నాయిగా. దానినే తం ఏవ అను అభిధీయంతే, అది దాని అర్థం. అంటే ఆ విధంగా అన్నీ కూడా తనే ఈ సృష్టి కింద, ఈ లోకాల కింద, ఈ జీవుల కింద అవన్నీ ఉండేటప్పటికి రాత్రి అయినప్పుడు ఆ లోకాలు, ఆ జీవులు, ఆ జ్ఞాపకాలు, ఆ కార్యక్రమాలు ఇవన్నీ కూడా తనలోకే వచ్చేసి అపిధీయంతే విలీనమైపోయాయి, ఆయనలో అలా ఉన్నాయి. బాగానే ఉందండి, ఇప్పుడు ఆయనలో అలా ఉన్నాయి కదా. నెక్స్ట్ కార్యక్రమం ఏమిటి అంటే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. త్రిలోక్యాం దహ్యమానాయాం శక్యా సంకర్షణాగ్నినా యంచూషణ్మణామహల్లోకాజ్జనం భృగ్వాదయోర్దితాః. ఇప్పుడు పరమాత్మ ఉన్నాడుగా. ఈ బ్రహ్మదేవుడు మొత్తం విశ్వం అంతా కూడా వ్యాపించిపోయి తాను సత్వరజస్తమో గుణాలతో చేస్తూ ఉండేటువంటి ఈ సర్వలోకాలు, ఈ సర్వలోకాల్లో ఉండేటువంటి జనులు ఇవన్నీ కూడా రాత్రి అయ్యేటప్పటికి అవన్నీ కూడా ఆయన శరీరంలోకి వచ్చిన తర్వాత ఆయన నిద్రపోతూ ఆ ప్రాసెస్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ స్లీపింగ్. ఇప్పుడు మరి పరమాత్మ ఉన్నాడుగా. పరమాత్మ దేని మీద పడుకుని ఉన్నాడు? ఆయన ఆదిశేషుడి మీద పడుకుని ఉన్నాడుగా. పరమాత్మ ఆదిశేషుడి మీద పడుకున్నాడు. ఆదిశేషుడు బొడ్డులో ఉండేట కమలంలో బ్రహ్మ వచ్చాడు కదా. అందువల్ల బ్రహ్మగారు ఆయన నిద్రపోతూ ఉండేటువంటి సందర్భంలో ఇప్పుడు పరమాత్మ ఉన్నాడుగా. పరమాత్మ ఆదిశేషుడి మీద పడుకున్నాడుగా. ఇప్పుడు ఆదిశేషుడు ఏం చేశాడు అంటే ఆయన ముఖంలో నుంచి అగ్నులు వెలవడం ప్రారంభించాయి. బ్రహ్మాండమైనటువంటి అగ్ని జ్వాలలు రావడం ప్రారంభించాయా. అలా ప్రారంభించినటువంటి దానితో ఆ ముల్లోకాలు కూడా దహించడం ప్రారంభించాయి. అంటే వేడెక్కడం దహించడం అంటే కాలి బుగ్గైపోవడం కాదు, అవన్నీ కూడా దహించడం ప్రారంభించాయి. కొన్ని మార్పులు వచ్చాయి, కొన్ని రకాలైనటువంటి దహనం కూడా జరిగింది. అప్పుడు ఆ దహనానికి, ఆ వేడిని భరించలేక ఈ 9 మంది బ్రహ్మలు ఉన్నారే, ఈ బ్రహ్మగారు తనకి హెల్ప్ చేయడం కోసం తీసుకున్నటువంటి నవబ్రహ్మలు ఉన్నారే, భృగ్వాది మహర్షులు, భృగువు, అదితి, తర్వాత ఈ మహర్షి గణం అంతా ఉందే 9 మంది. వీళ్ళందరూ కూడా ఆ వేడిని భరించలేక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే మహర్లోకం నుండి జనోలోకానికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఒక లోకం నుంచి మరొక లోకానికి వెళ్ళిపోయారు. అంటే ఫ్రమ్ వన్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ టు అదర్ ఫ్రేమ్. అంటే ఏమిటన్నమాట, ఈ బ్రహ్మదేవుడు నిద్రపోతూ ఉండేటువంటి సందర్భంలో లోకాల్లో ఉండేటువంటి జీవులు వీళ్ళందరూ కూడా తనలో లీనమైపోయారు. లీనమైపోయి ఉన్నప్పుడు ఆ లోకాలలో ఉండేటువంటి భృగ్వాది మహర్షులు ఆ తాపాన్ని తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారు అంటే బ్రహ్మలోనే ఉండేటువంటి ఆ మహర్లోకం నుండి జనోలోకానికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఏంటి, వాళ్ళు ఆ లోకాలకి వెళ్ళి అక్కడ ఉన్నారయ్యా వాళ్ళు అని చెప్పాడు
చెప్పాడండి. త్రిలోక్యాం దహ్యమానాయాం శక్త్యా సంకర్షణాగ్నినా. శక్త్యా అంటే భగవానుడి యొక్క శక్తియే, శక్త్యా అంటే పరమాత్మలో ఉండేటువంటి ఆ శక్తే సంకర్షణాగ్నినా. సంకర్షణుడు అంటే బలరాముడు అంటాంగా, సంకర్షణుడు బలరాముడి స్వరూపాన్ని. అదేమిటంటే శేషసాయి అంటే ఏమిటి, ఆ శేషుడు. ఆ శేషుడిలో నుంచి సంకర్షణ అగ్నినా, అందులో నుంచి పుట్టినటువంటి అగ్నిచే త్రిలోక్యాం దహ్యమానాయాం, ఈ 3 లోకాలు కూడా పీడింపబడుతూ ఉండగా, దహించబడుతూ ఉండగా దాని యొక్క ఊష్మణ, ఊష్మణ అంటే ఆ ఊష్మ ఆ శక్తి చే దహించబడుతూ ఉంటే భృగ్వాదయోర్దితా మహర్లోకాజ్జనం, ఈ భృగ్వాది మహర్షులు మహర్లోకం నుంచి జనలోకానికి వెళ్ళిపోయారా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏం జరిగిందో అనేటువంటి విశేషాన్ని చూద్దాం.